ఈ కన్నీళ్లకు తుది ఎక్కట ఖర్చుతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really those days were fabulous. Correct. గురు భావన చాటుకునే ఒక అదృష్టం మనకి ఈరోజు దక్కింది. శ్రీ తాడేపల్లి సత్యనారాయణ గారు. మనం ఈ పేరు చెప్తే బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. సింపుల్గా మన టిఎస్ఎన్ గారిని పిలుచుకునే మన గురువు గారు సార్ పలు యూనివర్సిటీల్లో ఎంఏ చేశారు, అలాగే బిఈడి చేశారు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్లో 6 months ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. 82లో మన స్కూల్లో జాయిన్ అయ్యారు. అలాగే మన చివరి బ్యాచ్ 1994. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. చిన్నప్పుడు టిఎస్ఎన్ గారి చేత ఒక్కసారి ఇప్పుడు నాకు బాగా గుర్తండి, ఎలా నడవాలో చెప్పింది టిఎస్ఎన్ గారు. సౌండ్స్ రాకూడదు కాళ్ళు నడిచేటప్పుడు అని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సునీత, జి శ్రీనివాస్, నరేష్, బసవశంకర్, వీరితో పాటు మన కోఆర్డినేటర్స్ కూడా ఒక ఇద్దరు ఉండవలసిందిగా కోరుచున్నాను. ఫనీ మురళీధర్, టిఎస్ఎన్ గారు కేవలం పాఠాలు మాత్రమే కాదు, స్పోర్ట్స్లో కూడా మనకెంతో స్ఫూర్తినిచ్చిన ట్రైనింగ్ ఇచ్చారు. అప్పట్లో చాలామంది క్రీడల్లో వారి దగ్గర నైపుణ్యం తీసుకొని నిర్వహించినటువంటి ప్రథమంగా 94-95 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులకు వారి అప్పటి టీచర్గా టిఎస్ఎన్గా నా ఆశీర్వాదాలు, అభినందనలు.
మీరు ఆనందించారు మమ్మల్ని పిలిచి. మీ పిలుపుతో మేము చాలా ఆనందించాము. అద్భుతంగా ఉంది. ఇంతకన్నా కూడా ఏ టీచర్కి ఈ రకమైనటువంటి సన్మానం ఏ ప్రొఫెషన్లోనూ ఉండదు. బహుశా టీచింగ్ ప్రొఫెషన్కి దక్కుతుందేమో నాకు అనుమానం. మీరందరూ కూడా ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు 43, 45, 45, 6 మధ్యలో ఉండి ఉంటారు. అందరూ కూడా మీ వీధుల్లో మీరు నిర్వర్తిస్తూ ఉంటుంటారు. కానీ ఒక్కసారి ఇవాళ ఫోటోలు దిగినటువంటి 10th క్లాస్ 94, 95 ABC సెక్షన్లకు సంబంధించినటువంటి ఆ విద్యార్థులందరూ కూడా నేను 94 బ్యాక్ వెళ్ళి ఈ రోజున మీ క్లాస్ తీసుకున్నట్టుగా భావించి, మిమ్మల్ని విద్యార్థులుగా భావించి ఈ రోజున మీకు ఒక పాఠంగా చెప్తాము అని అనుకున్నటువంటి పరిస్థితులు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మీరందరూ నన్ను క్షమించాలి. ఒక విషయంలో నేను రిటైర్ అయ్యే సమయానికి 94, 95 బ్యాచ్లో ఉన్నారు. కానీ అర్ధంతరంగా మిమ్మల్ని అందరినీ వదిలి నవంబర్ 30th, డిసెంబర్ 1 నుంచి నేను వేరే పనుల మీద వేరే విధంగా ఏర్పాట్లు చేసుకుని నేను కమిటీ వారిని, అప్పుడున్నటువంటి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రావు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ గారు, అప్పుడున్నటువంటి రంగయ్య గారు, గ్రేట్ పీపుల్, వాళ్ళందరూ కూడా నేను అడిగితే సరే నువ్వు కోరుకుంటున్నావు కనుక గ్రాంట్ చేస్తాము రిటైర్మెంటు అని చెప్పి నాకు గ్రాంట్ చేశారు. కానీ మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్ళినందుకు మీరందరూ కూడా నొచ్చుకోకుండా నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదో కొన్ని విషయాలు అనేకంలో జరుగుతుంటాయి. ఇప్పుడు టైం అనేటువంటి ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, కాలం. ప్రతి జీవిలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ ప్రెషస్, టైమ్ ఈజ్ కాస్ట్లీ, టైమ్ ఈజ్ అల్టిమేట్ లైఫ్లో. దాని మీద ఓ చిన్న వర్షన్, టైమ్ హెట్స్ ది టైమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, neither it runs in time nor on time, except all the time on the time. Time to time, timing only times the timing అని చెప్పి ఓ చిన్న పోయం రాసుకున్నాను నేను. దాంట్లో అంటే రిటైర్ అయిన తర్వాత 20th నుంచి 1995లో రిటైర్ అయినాను. 96 తర్వాత 1999 వరకు హైదరాబాద్లో ఏదో వెళ్ళబెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అనేక అనుభవాలు వచ్చినాయి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత అనేక ఆఫర్స్ వచ్చినాయి. ప్రిన్సిపాల్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్గా అనేక స్కూల్స్లో. నాకు అదే వృత్తి కనుక మళ్ళీ చేరాను. వాళ్ళ ఆనర్స్ పొందాను. ఆ తర్వాత 10 స్కూల్స్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాను నేను. ఒక్కొక్క స్కూల్లో ఒక ఏడాది, ఒక్క స్కూల్ మటుకు 2 ఏళ్ళు పనిచేశాను. అది RRR స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి కోరుకొండ స్కూల్, సైనిక్ స్కూల్కు అది గవర్నమెంట్ అయితే ఇండియాలో అది ప్రైవేట్ మేనేజ్మెంట్ రన్ చేసేటువంటి సైనిక్ స్కూల్. చాలా గొప్ప స్కూలు, చాలా ఆనందించాము. మన స్టూడెంట్స్ కొంతమంది వచ్చి దాంట్లో కూడా అప్పుడు చేరిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ రకంగా అనేకంగా స్కూల్స్లో వెళ్ళి పనిచేశాను. కాకపోతే ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి ఏర్పాటు జరిగినా కూడా సహించను. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంత ఇచ్చినా ఉండను. ఆ తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. RRR స్కూల్ ఆఫ్ లెర్నింగ్లో 11th, 12th డీల్ చేసినప్పుడు ఇంగ్లీషు ఎగ్జామ్కి వచ్చే వాటికి ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ వస్తారు బయట నుంచి. వాళ్ళు కరప్టెడ్ ఫెలోస్.
వీళ్ళు కూడా వాళ్ళకి ఈల్డ్ అయిపోయి ఆ రకంగా ఏదో కొంత ఆఫర్ చేసి పర్సంటేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయటం ఏ స్కూల్ అయినా కూడా జరుగుతూనే ఉంటుందట. అవి చాలామంది సహిస్తారేమో కానీ నా బోటి వాడు సహించడు, ఎప్పుడు కూడా సహించడు. ఇక్కడ సహించలేదు, ఎక్కడా సహించను, ఇప్పటి వరకు కూడా సహించను. ఆ రకంగా ఆయన 1,00,000 రూపాయలు అడిగట, ఇస్తామన్నారు. నన్నేమన్నా మీరు ఇంగ్లీష్ డీల్ చేశారు కనుక 3 సెక్షన్స్కి మీరు కాస్త ఏదైనా సహాయం చేయాలి అనేటువంటిది అడిగారు నన్ను. నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ రిజైన్ చేసి వచ్చేసాను. ఎందుకంటే ఎందుకు రిజైన్ చేస్తున్నారన్నారు. నేను SSLC 2 తడలు తప్పాను, ఇదే పద్ధతిని అనుసరించినట్టే మొదటి తరగతి పాస్ అయ్యేవాడిని. అప్పుడు నేను చేసింది ఇప్పుడు అదే పద్ధతిలో ఎవరు కూడా ఏ రకమైన అవినీతికి ఏర్పాటు చేసినా కూడా మీరు చూసుకుంటే చూసుకోండి, నా వరకు రానివద్దు, నేను రిజైన్ చేస్తాను అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయాను. అట్లాగే 10 స్కూల్స్ కూడా పనిచేశాను, ఎక్కడ అవినీతి అనేది రాకుండా. కొన్ని చోట్ల ఇంకొక ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. నడికుడిలో సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్ అవుతుంది. నడుకుడి స్టేషన్ ఎదుర్కొండానే దుర్గా పబ్లిక్ స్కూల్ అని చెప్పి అవుతుంది. అది సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్సే. 23 ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్ అది. దాంట్లో మ్యాక్సిమం పర్సంటేజ్ వాళ్ళు తెచ్చుకుని 23 ఇయర్స్లో. అప్పుడు నన్ను పిలిచారు, వెళ్ళాను, నా కండిషన్స్ చెప్పాను, ఒప్పుకున్నారు. నేను చెప్పినట్టు వినాల్సింది తప్పితే మీరు చెప్పినట్టు నేను విన్నాను అన్నారు. సరే అన్నారు. అట్టగే చేసుకుంటూ వచ్చాము. ఏడాది గడిపేశాను, అయిపోయింది. తర్వాత ఎగ్జామినేషన్ టైంలో నన్ను దీనికి స్పెషల్ ఆఫీసర్గా గుంటూరులో సెంట్రల్ స్కూల్ ఉంది, దానికి వేశారు. ఇక్కడ ఎవరినో ఏర్పాటు చేశాను. ఆ ఏడాది అక్కడ 100% 4 స్కూల్స్ ఉండేవి. 4 స్కూల్స్లో 100% వచ్చేది అంతకుముందు. అవన్నీ కూడా 50కి వచ్చినాయి, 50 లోపలే వచ్చేసినాయి. అడిగారు, 50,000 ఇస్తాం మీకు, మీరు వచ్చేసి కాస్త మేలకుండా కూర్చొని కాపీలు అవన్నీ కూడా అలౌ చేయండి అని. చేయనని చెప్పాను. అట్టగా 100% వచ్చిన స్కూల్స్ 4 ఉంటే అవి బిలో 50కి వచ్చేసినాయి. ఓకే. ఆ తర్వాత మా స్కూల్లో నేను లేకుండానే 23% మ్యాక్సిమం అది 98.7% ఇప్పించాను అక్కడ. కనుక మనకు మైండ్ అనేది మన మైండ్ సెట్లో ఉంటుంది, మనం ఏం చేయాలి అనేది. నీత అవినీత మీరంతా కూడా అనుభవించారు. నేను పాలిటిక్స్ మాట్లాడను, రాజకీయం మాట్లాడను, కానీ తప్పదు. నిన్న మొన్నటి వరకు ఎంత అనుభవించారో అందరూ కూడా చాలా మీకే తెలుసు. అది ఏ రకంగా మళ్ళీ పేజీ తిప్పినట్టుగా 5 ఏళ్ళు అయిన తర్వాత వేరే వాళ్ళకి అప్పచెప్పటంలో మీరు కుతకుర్చులైనారు. ఓటర్ అనేవాడు ఏ రకంగా ఏదైనా చేయగలడు అనేటువంటి ఆయుధంతో నిరూపించటం, ఇవాళ మన పరిస్థితులు బాగుపడటం అనేది జరుగుతుందని భావిస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏ ప్రొఫెషనల్ అయినా ఉండండి, నిజాయితీ కావాలి. పక్కవాడు ఏం చేస్తున్నాడో అనవసరం, మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా ఉన్నాము, మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాము, మన పక్క వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాము, అదే కావాలి. ఉదాహరణకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మీరు అనేక ఉద్యోగాల్లో ఉండి ఉంటారు, ఈ పాటికి అనేక రకాలుగా వెళ్తూ ఉంటారు. దయచేసి కరప్షన్కి దూరంగా ఉండండి. వైజాగ్లో ఒక పబ్లిక్ స్కూలు కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా పెద్ద స్కూల్ అది. ప్రిన్సిపాల్గా పిలిచారు. ఫౌండర్ ప్రిన్సిపాల్గా నేనే వెళ్ళాను. సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తారండి స్కూల్కి, ఎన్ని గంటలకు వస్తారు అని క్వశ్చన్ వేశారు. నేను వస్తే 9 స్కూల్ అంటే 8:35 కల్లా నేను ఉంటా అన్నా.
ఒకవేళ 8:35కి లేకపోతే నేను రిజైన్ చేసేట్టే లెక్క. ఇదేటువంటి కండిషన్. సో ఇటువంటివి అనేకమైన టెస్టులు చాలా ఉంటూ ఉంటాయి. మీరు కూడా అనేకమైన టెస్టులకు లోనుబడి ఉంటారు. దేనికి కూడా పైసాకు కక్కుర్తి పడకుండా టైంని సజీవంగా వినియోగం చేసుకుని మీరు మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తే